హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి చికెన్ చేశాను. ఇక్కడ ముక్క చూస్తే మీరు ఏమనుకుంటున్నారు? అమ్మో, ఆయిల్ చాలా పోసి ఉంటారేమో అందుకని అంత బాగా వచ్చింది అనుకుంటున్నారు కదా. ఆయిల్ చాలా తక్కువ పోసాను, వాటర్ పోయాల్సిన అవసరం లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దీనికి కావాల్సింది కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ ఒకటికి 2 సార్లు కడిగి పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీలో ఆయిల్ చూడండి ఎంత తక్కువ వేస్తున్నానో. ఆ గరిట వచ్చేసి చాలా చిన్న గరిట అండి, 2 టేబుల్ స్పూన్లు బట్టి అంత గరిటతోటి 2.5 గరిటలు ఆయిల్ అయితే వేసా. ఇంత తక్కువ ఆయిల్ వేసినా కూడా ఇంత టేస్ట్ ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి మీరు. చూడండి, ఇప్పుడు పక్కకు కూడా అని చూపించాను కదా ఆయిల్ ఎంత వేసాను అన్నది. దీంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే కొంచెం జీలకర్ర. చికెన్ మాత్రం కేజీ చికెన్ శుభ్రంగా కడిగి 1-2 సార్లు కడిగి పక్కన పెట్టేసి, ఇప్పుడు మంటని కొంచెం హైలోనే పెడుతున్నాను. ఇప్పుడు దాకా సిమ్లో పెట్టుకుని ఇప్పుడు హైలో పెడతాను, ఎందుకంటే మనం కలపాలి కాబట్టి కొంచెం సేపు హైలో పెడతాను. హైలో పెట్టి ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే ఉప్పు తగినంత ఇప్పుడే వేసేస్తున్నా. అంటే మనకి కూరలోకి ఎంత కావాలో, ఆల్మోస్ట్ ఎంత కావాలో అంత ఇప్పుడే వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, అలానే పసుపు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, లేదు ఇప్పుడు ఇలా పైన అయినా వేసుకోవచ్చు. ఆయిల్లో వేసి ఒకసారి కలిపైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పైన వేసినా బాగానే ఉంటుంది. ఎలా వేసినా మనం ఇప్పుడు బాగా కలుపుతాం కాబట్టి బాగా కలిసిద్ది. పచ్చి స్మెల్ అయితే ఏమి రాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ అయితే ఏమి రాదు, ఎందుకంటే స్టార్టింగ్ లోనే వేసుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్టార్టింగ్ లోనే వేసుకోవాలి. తర్వాత పొరపాటును కూడా వేయకూడదు. తర్వాత పొరపాటును కూడా వేస్తే ఏమవుతుందంటే స్మెల్ వస్తాయి. పచ్చి స్మెల్ అంటే అల్లం స్మెల్ వచ్చింది. ఎల్లుల్లి స్మెల్ బాగానే ఉంటుంది, కానీ అల్లం స్మెల్ అంత బాగోదు తర్వాత వేస్తే. కాబట్టి ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వేసి దీన్ని నేను బాగా కలిపాను. కలిపి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మాత్రం బాగా సిమ్లో పెట్టా. బాగా సిమ్లో పెట్టి దీన్ని మినిమం ఒక 7 నిమిషాలు అలానే సిమ్లోనే ఉంచి ఉడకనిస్తే అందులోంచి వాటర్ వచ్చినాయి. వాటర్ వచ్చిన తర్వాత ఒక్కసారి కలిపాను. ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఉంచితే ఆల్మోస్ట్ కర్రీ మొత్తం కూడా ఉడికి దగ్గరకు వచ్చింది. బాగా ఉడికింది. అంటే మనం ఎక్కడ నీళ్లు పోయలేదు అలా అని చెప్పేసి దాంట్లో ఆయిల్ ఎక్కువ వేయలేదు, చాలా తక్కువ ఆయిల్ వేసాను. ఇది మొత్తం కూడా దగ్గరకు వచ్చింది, గమనిస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో అడుగు కూడా అంటలేదు. ఇప్పుడు దీంట్లో నేను ఏం వేస్తున్నానంటే కారం వచ్చేసి తగినంత, అంటే మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అంటే అది ఇంట్లోనే తయారు చేసుకున్నాం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్, అవి 3 వేసాను. 3 వేసి మళ్ళీ బాగా కలిపి 1 మినిట్ అంతే, ఇంకా అవసరంలా 1 మినిట్ కూడా. ఎందుకంటే కొంచెం మనం వేసిన ఇప్పుడు ఆ మసాలాలు కానీ ఆ కారం కానీ ముక్కగా పట్టడం కోసం అంతే. ఇప్పుడు కూడా మళ్ళీ నేను సిమ్లోనే పెడుతున్నాను. ఇప్పుడు కర్రీ అయితే బాగా ఉడికిన తర్వాత మనం ఎక్కువగా అంటే కిందకి పైకి తెగ తిప్పేయకూడదు. కూరని ఎప్పుడైనా తిప్పితే ఏమవుతుందంటే ముక్క చిదురైపోద్ది. చికెన్ ముక్క ఎప్పుడైనా చిదురైతే చూడటానికి బాగోదు, తినాలనిపించదు. మనకి ఏదైనా కంటికి ఇంపుగా కనిపిస్తేనే తిందామనిపించింది. అది చూడంగానే అదంతా తుక్కు అయిపోయింది అనుకో, బాగాలేదనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ తిప్పకండి, సాధ్యమైనంత వరకు లైట్ గా తిప్పి మీకు చేతనైతే ఎగరేయటం, అంటే బాండీ పట్టుకొని ఎగరేయడం. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా ఎగరేసారనుకోండి అసలు ముక్క అస్సలు చెదరదు. ఇలాంటప్పుడు బాండీలో పెట్టుకున్నా గిన్నెలో పెట్టుకున్నా. అదే పులుసు కూర అనుకోండి, అది వేరే విషయం. కొంచెం పులుసు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పోస్తారు కాబట్టి కొంచెం అది కలిపినా ముక్క సిద్ధరవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా దీంట్లో మీరు ఉంటేనేమో వేసుకోండి కొత్తిమీర, లేదంటే వదిలేసేయండి. నేను కొత్తిమీర వేద్దాం కదా అని చూస్తే అది ఫ్రిడ్జ్ లోనే ఉంది, కానీ పైన ఏదో బాగున్నట్టుంది కానీ లోపల అంత బాగున్నట్టు అనిపించలా, కొంచెం అంతా కూడా చెడిపోయినట్టు అనిపించింది. అందుకని నేనైతే వేయట్లేదు, వదిలేసాను. ఏమి వేయకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆయిల్ తక్కువ పోసాను. ఇది బాండీ ప్రభావం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఈ బాండీలు కొంచెం మందపాటి బాండీలు, ఇవి అన్ని బాగా చాలా బరువుని. మందపాటి అంటే అంతా ఇంత కాదు, ఇవి చాలా బరువు బాండీలు. దానివల్ల కూడా రీజన్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో నేను కనీసం ఈ బాండీలు నేను తీసుకొచ్చిన తర్వాత చాలా సార్లు వండాను. ఎన్నిసార్లు వండినా కూడా ఇదే టేస్ట్ వస్తుంది. ఇలానే వాటర్ పోయకుండానే వండుతున్నాను. ఇన్ని సార్లు వండిన తర్వాత కూడా ఇంత బాగా వచ్చింది కాబట్టి నేను అందుకని ఈ రోజు వీడియో పెడుతున్నాను. బాండీలు కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. చాలా మంది మళ్ళీ బాండీలు అడుగుతున్నారు, నేను పెడతాను వీడియో త్వరలోనే. ఎందుకంటే ఏ కర్రీ చేసినా కూడా బాండీల్లో మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. బాండీలు బాగానే ఉన్నాయి. అందులో నేను ఇప్పుడు కేజీ చికెన్ వండాను కదా, ఇంకా ఖాళీ చాలా ఉంది. అంటే దీంట్లో కేజీన్నర చికెన్ వరకు వండుకునే అంత బాండీ ఇది. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.